కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సిఐక్యూ సిఐక్యూ. కొబ్బరికాయలు వచ్చారు, తక్కువ పడ్డాయి కొబ్బరికాయలు వచ్చారు. ఈ సంవత్సరం ఫస్ట్ చెట్లు వేస్తారా? ఇది చూడరా, ఇది చూస్తాను. ఓకే చెంబు కాదు, పెద్ద దగ్గర సజ్జాలు రెయిన్బోలో నొక్కి పారేస్తాను వాళ్ళు వాడు మొత్తం ఫోటో కొడుతుంటే పోతా రెయిన్బోలో. స్వీట్ బంద్ చేయండి, స్వీట్ తీసుకోరు అన్నకి, అందరూ స్వీట్ తీసుకోరు. అజ్జుకి అల్లుడు కార్మికుల ఐక్యత చూడరా
ఒక ప్రత్యేక దినము ఈరోజు జరుపుకునేందుకు విశిష్టత ఉన్నది. ఈరోజు ప్రపంచంలో ఉన్న కార్మికులు అందరూ ఏకమై ప్రపంచంలో ఉన్న కార్మికుల ఐక్యత గురించి చాటుకున్న దినం ఇది. ఆ రోజు చికాగోలో, ఎక్కడైతే అమెరికా చికాగోలో కనీస పని గంటలు 8 గంటల పని దినం గురించి, తర్వాత కార్మికుల హక్కుల గురించి జరుగుతున్న ఒక మహా సమ్మేళనంలో, ఒక మహా మీటింగ్లో ఫాసిస్టు ప్రభుత్వం, ఆ రోజున్న ప్రభుత్వము ఏకదాటిగా ఒకటే ఎంట్రెన్స్ ఉండే, ఎంట్రెన్స్ నుంచి కాల్పులు జరిగి వేల మంది కార్మికులను బలిగొన్న దినవి ఈరోజు. వాళ్ళను స్మృతించుకుంటూ మనము కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు జరుపుకున్న రోజు ఇది. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా, మీరు కష్టపడతారు. కార్మికులు అంటేనే కష్టపడేటోళ్ళు కార్మికులు, యజమానులు అనేటోళ్ళు దాన్ని లాభం పొందేటోళ్ళు యజమానులు ఉంటారు. కాబట్టి ఆ రోజున్న స్ఫూర్తితోటి మీరు కనీస పని గంటలు పనిచేస్తూ కనీస వేతనాన్ని పొందుతూ జరుపుకునే రోజు ఇది. దాని స్ఫూర్తితోటే మీరు పనిచేయాలని కోరుకుంటున్నారు. ఈరోజు మనను ఎంతోమంది పీడిస్తూ అంటారు. కాంట్రాక్టర్లు వస్తారు, వీళ్ళు వస్తారు, వచ్చి మీరు 8 గంటలు కాదు 12 గంటలు చేయమంటారు. 12 గంటలకు జీతం తీసుకోండి, కానీ 8 గంటల జీతానికే మీరు ఒప్పుకోండి. 12 గంటల జీతం అంటే ఇంకో 4 గంటలు ఎక్కువ మనకు కట్టియాలి, అది ఓవర్ టైం జీతం అంటారు. కాబట్టి ఈరోజు కార్మికులంతా ఐక్యంగా కొట్లాడిన రోజే మనం నిలబడగలుగుతాం. మన దేశంలో కార్మిక వర్గం ఎక్కువ ఉన్నది, యాజమాన్యం వందలలో ఉన్నారు. యాజమాన్యం చేసేటోళ్ళు 100, ఆదాని అంబానీ వీళ్ళు అటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసేటోళ్ళు లక్షల మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళని అంచాలే, వాళ్ళ యొక్క కుంభకోణ కార్మిక వర్గంతో ఏకం కావాలి. కార్మిక వర్గం ఈరోజు పోరాటం చేస్తేనే మన దేశానికి బాగుపడుతుంది. రాబోయే దాంట్లో కూడా మీరు ఆలోచించండి, ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎవరికి మనం వేయాలి, ఎవరికి చేయాలి అనేది మన ఓటుతోటే మన రాష్ట్రం